వికారాబాద్ తాండూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ సంఘటన జరగడం బాధాకరమన్నారు. ఈ కారణంగా ఆసుపత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందజేస్తున్నామన్నారు. అన్నం సరిగ్గా ఉడకకపోవడం వల్ల గ్యాస్ ట్రబుల్తో విద్యార్థులకు అస్వస్థతకు గురైనట్లు డాక్టర్లు చెప్పారన్నారు. విద్యార్థులు తాగే తాగునీటి నాణ్యత పరిశీలించేందుకు జిల్లాలో ప్రతి స్కూల్లో హాస్టల్లో S2S టెస్టులను జరుపుతున్నామన్నారు. గ్యాస్ట్రైటిస్ గ్యాస్ ప్రాబ్లమ్స్ వారు కూడా ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ ఇచ్చిపోతున్నాము. అంటే ఏం లేదు, గ్యాస్ట్రైటిస్ ఏం చేద్దామండి. నా ప్రకారం ఒకవేళ నేను సైంటిఫిక్ గా మాట్లాడాలి అయితే ఇఫ్ ద ఫుడ్ ఇస్ నాట్ ప్రాపర్లీ దాంతో కావచ్చు. 45 రైస్ ఇస్తాము మనం. 45 డేస్ వంట చేయడం కూడా ఒక కళ అన్నమాట. సరిగా అది బాయిల్ చేయాలి అనమాట. సో అది బాయిల్ చేసి ఒకవేళ చేసారా లేదా మనం ఇలాగ స్టాఫ్ కూడా చేంజ్ చేస్తున్నాము, వేరే స్టాఫ్ తగ్గిస్తున్నాము. సో అలా స్టాఫ్ చేంజ్ చేసి ఇప్పుడు కూడా చూద్దాం. మెయిన్లీ ఇట్ ఈస్ అబౌట్ బాయిలింగ్ ఆఫ్ ద రైస్, ప్రాపర్ గా బాయిల్ చేసారా లేదా. అది నేను గ్యాస్ అప్పుడు కూడా వస్తుంది కదా, ఇంకో ఫుడ్ తింటే మనం స్పైసీ ఎక్కువ తింటే. ఇప్పుడు నేను అన్ని హాస్టల్స్ ఎక్కున్నాను, మీరు కూడా చూస్తున్నారు. నుంచి ఎప్పుడు వచ్చినా నేను అన్ని హాస్టల్స్. వికారాబాద్ జిల్లా తాండూరులోని గిరిజన గురుకుల పాఠశాల హాస్టల్లో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత భోజనం తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే విద్యార్థినులను ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా హాస్టల్లో భోజనంలో నాణ్యత లోపించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. మరోవైపు విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఫుడ్ పాయిజన్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. సార్ మాకు పిల్లలు ఇచ్చేయండి, మేము తీసుకుపోతాం బయటికి. ఇచ్చేయండి. हास्पिटल में एडमिशन की आता नहीं